పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు వెంటనే ప్లాట్లు ఇవ్వాలని అన్నారు. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని కోరారు పొంగులేటి. సమస్యల పరిష్కారం కోసం 48 గంటల నిరసన దీక్ష చేస్తున్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పార్లమెంట్లో ప్రశ్నిస్తామంటున్న శ్రీనివాసరెడ్డితో ఖదీర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఈరోజు నిరసన దీక్ష చేపడుతున్నారు. దీక్షలో భాగంగా చూసుకుంటే స్థానికంగా ఉన్న ఎన్నో సమస్యల పట్ల ఈరోజు గలం విప్పేందుకు ఈరోజు దాదాపుగా ఎంతోమంది భారీ కార్యకర్తలతో నిరసన దీక్ష చేపడుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు చెప్పండి, ప్రత్యేకించి నిరసన దీక్ష కూర్చోవడానికి కారణం ఏంటి సార్? ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులన్నీ బాగుపడతాయని తెలంగాణ బిడ్డలందరూ అనుకున్నారో, అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రజలు, ఖమ్మం పట్టణ ప్రజలు అనుకోవడం జరిగింది. ఈనాడు ఖమ్మం పట్టణంలో పేదవాడు చాలా భయంకరమైన పరిస్థితిలో జీవిస్తున్నాడు అనేది నగ్న సత్యం. ప్రతి మనిషికి మౌలిక వసతుల్లో భాగమైన పక్కా ఇల్లు కలలాగానే మిగిలిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం పట్టణంలో 4600 పట్టాలు ఇవ్వటం జరిగింది. పట్టాలు కాగితాల వరకే పరిమితాయని తప్ప తర్వాత వచ్చిన ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆ పట్టాలని స్థలాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అనేక మంది మంత్రులు, అనేక మంది ప్రజాప్రతినిధులు నిరసనలో నిరాహార దీక్షలు తెలిపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి స్పందించకపోవటం బాధాకరం. 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన 4600 పట్టాలతో పాటుగా ఈ 10 సంవత్సరాల నుంచి నాకు తెలిసి సుమారుగా ఇంకా 10,000 కుటుంబాలు అర్హులైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ స్థలాలు వీలైనంత తొందరలో ఇచ్చి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిందో 2 బెడ్రూమ్స్ హౌజు కూడా కావాలని, ఒక ఖమ్మం పట్టణంలో కాదు, ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని పట్టణాలలో, అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా 9 జిల్లాల్లోని అన్ని పట్టణాల్లో కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఖమ్మానికి చిరకాలంగా పట్టిపీడిస్తున్న గోళ్లపాడు ఛానల్ డ్రైనేజ్ వ్యవస్థని ఇంప్రూవ్మెంట్ చేసే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం, ఖమ్మం యంత్రాంగం అంతా కూడా పూర్తిగా విఫలైంది. దీనివల్ల ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. దీని మీద కూడా స్పందించాలని అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి తెలియచేసినా స్పందించిన కారణంగానే ఈరోజు దీక్ష కూర్చోవటం జరిగింది. ఈ దీక్షకి స్పందించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన, ప్రజలకు మేలు జరిగే దాంట్లో భాగంగా అమర నిరాహార దీక్ష కూర్చోటానికి కూడా వెనకడుగు వేయనని కూడా ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అయితే అదేవిధంగా జిల్లాలో చూసుకుంటే ఎన్నో సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. ఎల్లుండి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఏ విధమైన సమస్యల గురించి చర్చించబోతున్నారు? ఏదైతే రాష్ట్ర విభజనలో అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వం ఆనాడు పేర్కొనబడింది. ఏ ఒక్క అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకు నెరవేర్చలేదు. తప్పకుండా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే విషయంలో కానీ, ఆనాడు రైతులకు ఇచ్చిన హామీల్లో భాగంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుని ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో, అదే రకంగా అనేక పట్టణాలకి మౌలిక వసతులు కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వం చేసిన హామీలు నెరవేర్చే దాంట్లో, హైకోర్టు విభజనలో, వీటన్నిటినీ కూడా రాబోయే శీతాకాల సమావేశాల్లో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా వాయిస్ వినిపించి ఖమ్మం సత్తాని తప్పకుండా పార్లమెంట్లో చూపిస్తాను. ఖచ్చితంగా చూసినట్లయితే స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలు అన్నీ కూడా తీర్చకపోతే మాత్రం భవిష్యత్తు కాలంలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే విడతల వారీగా ఖచ్చితంగా తమ నిరసన తెలిపేసి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.